డీటెయిల్స్ తెలియదు. బహుశా పార్లమెంట్లో ఏమైనా చెప్పారో లేదంటే మనం రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది. నాకు అనుకుంటారు చెప్పరు డీటెయిల్స్. సైన్ చేసేదాకా, సంతకం పెట్టేదాకా మనమైతే మన వైపు నుంచి అనౌన్స్ చేయం. ట్రంప్ చెప్తూనే ఉంటారులే ఏది కావాలంటే అది. వీ షుడ్ వెయిట్. నెక్స్ట్ ఒక 3-4 రోజులు వెయిట్ చేసి దీనికి ఇంకేమైనా డీటెయిల్స్ బయటకు వస్తే దాని గురించి మాట్లాడవచ్చు. ఆ టైంలో మనం అక్కడి నుంచి తెప్పించుకోగలిగే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడాలి. నాన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, సర్వీస్ సెక్టర్ పక్కన పెట్టండి. మిగతా ఏంటి మనం అక్కడి నుంచి తెప్పించుకోవాల్సింది ఏముంది? నాకైతే ఏం కనిపించట్లేదు. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ హై వాల్యూ ప్రోడక్ట్స్, మిషనరీ ప్రోడక్ట్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే అమెరికా నుంచి తెప్పించుకోవచ్చు. మిగతా అంతా ఇక్కడ తయారవుతుంది. సో ఈ ట్రంప్ చెప్పే $500 బిలియన్ అవుతుందా లేదా అని నాకు చాలా పెద్ద డౌట్ ఉంది. మేబీ డిఫెన్స్ సెక్టర్తో కాంపెన్సేట్ చేయొచ్చు, అంతే, ఇంకేం లేదు. మరి డిఫెన్స్ దగ్గరకు వచ్చేప్పటికి వీ హ్యావ్ సమ్ రిజర్వేషన్స్ కదండి. అమెరికా ఒక ట్రిక్ ఉంది వాసుదేవన్ గారు. వీళ్ళు కారు ఇస్తారు, మీకు స్పేర్ పార్ట్లు ఇవ్వరు. నేను అనేది అదే, స్పేర్ పార్ట్లు ఇవ్వని కాడికి మనం ఎందుకు చేస్తాం? సో మీరు రేపు F-35 కొనుక్కుంటారు. అది ఇప్పుడు కెనడా చూడండి క్యాన్సిల్ చేస్తున్నారు F-35, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన రేట్ కన్నా డబుల్ చేసేసారంటే. ఇప్పుడు ఆలోచించు, కాంట్రాక్ట్ చేసి సైన్ చేసాం, మాకు ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ కావాలి, 100 ఎయిర్క్రాఫ్ట్లు కావాలని సంతకం పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు ఇప్పుడు వచ్చి అంటున్నారంట రేటు పెరిగిపోయింది, కొత్త రేట్ ఇవ్వండి అని చెప్పి. కెనడా చెప్పారు మేము ఇవ్వం పో అని చెప్పారు, క్యాన్సిల్ చేసుకోమన్నారు. ఇమ్మీడియట్ నేను శాంక్షన్స్ పెడతాను మీ మీద అని. అరే ఓకే, మీరు కాగితం మీద సంతకం పెట్టిన కాగితం విలువ ఏంటి? అప్పుడు కాంట్రాక్ట్ అది. ఇప్పుడు రఫేల్ కొనుక్కుంటాం, మనకు అగ్రిమెంట్ సైన్ చేస్తాం డసా ఏవియేషన్తో అని. సైన్ చేసిన తర్వాత రేపు వాళ్ళు వచ్చి అంటాడు 5 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే ఇది 140 ఎయిర్క్రాఫ్ట్ మనం